నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే ఆయన ప్రత్యేకంగా అయితే దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఇక ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు అంటే ఇప్పటికే ఆయన 2 సార్లు ఢిల్లీ వెళ్ళి రావడం అయితే జరిగింది. అండ్ శ్వేతపత్రాలు కూడా అసెంబ్లీలో రోజుకోటి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ రోజు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు, అలాగే అక్కడ నీతి ఆయోగ్తో సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. మరి ప్రధానంగా అక్కడ ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఇప్పటికే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కి అయితే ఆంధ్రప్రదేశ్కి చాలా నిధులనే కేటాయించారు. ఇంకా మరి చంద్రబాబు పర్యటన తర్వాత ఇంకా ఎలాంటి వరాలు మరి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మేడం. సో అక్కడ ప్రధానమంత్రి గారు కలుస్తారు, అలాగే నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు అంటున్నారు. అంటే ఆయన ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి రావడం అయితే జరిగింది. ఎందుకంటే పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధుల గురించి, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఆర్థిక స్థితిగతులు, ఎలా ఆర్థికంగా వెనుకబడి ఉంది అంతా వివరించి కూడా కొన్ని నిధులను అయితే తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీతి ఆయోగ్తో ఎందుకు ఆయన సమావేశం అవుతున్నారు? అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఏమన్నా ఉంది అని అడిగే ప్రయత్నం అయితే ఏమైనా చేయబోతున్నారా? మీరేం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పటికి ఇంచుమించు 50 రోజులు అయిందండి ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యి. 50 రోజుల్లో 2 సార్లు వెళ్ళొచ్చారు. 2 సార్లు వెళ్ళి రావటమే కాకుండా బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు అయితే తెచ్చుకొచ్చారండి చెప్పాలంటే. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ శాసనసభ సమావేశాల్లో 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇవాళ కూడా ఆర్థిక అంశాల మీద మొత్తం ఆయన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 9,77,000 చిల్లర అప్పులు ఉన్నాయని అందులో మెన్షన్ చేశారు ఇవాళ శ్వేతపత్రంలో. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది 5 ఏళ్లలో ఎంత అప్పులు ఉన్నాయి అనేది వివరంగా చెప్పారు ఆయన. దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి పొద్దున్నుంచి ఆయన ఇవాళ మాట్లాడటం జరుగుతోంది. శ్వేతపత్రాల మీద కూడా ఆయన మెన్షన్ చేస్తున్నాడు, ఇంత అప్పులు లేవు, ఈ అప్పులన్నీ కూడా నేను చేసినవి కాదు, మా హయాంలో ఇంత జరిగాయని ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. అది పక్కకు పెడితే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇవాళ నీతి ఆయోగ్ దానికి ఆయన వెళ్తున్నారు. అంటే రేపు జరుగుతుంది నీతి ఆయోగ్ సమావేశం. ఇవాళ రాత్రి 8ంటికి ఆయన ఢిల్లీ చేరుకుంటున్నారు. చేరుకుని మీరు చెప్పినట్టుగా నీతి ఆయోగ్లో ఏ విషయాలు ప్రస్తావిస్తారు? నిన్న నిర్మలా సీతారామన్ గారు చాలా వివరంగా అంటే బడ్జెట్లో చెప్పిన అంశాల మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆవిడ వివరణ ఇవ్వడం జరిగింది. అంటే పోలవరానికి మీరు ఏ రకంగా నిధులు ఇస్తారు, అది కేంద్రం బాధ్యత కాదా అని అడిగిన దానికి ఆవిడ క్లియర్ కట్గా అది కేంద్రం బాధ్యతే, యాక్చువల్గా కేంద్రం పోలవరాన్ని పూర్తి చేయాలి, కానీ కేంద్రం తరఫున రాష్ట్రం ఆ బాధ్యతను తీసుకుంది, పోలవరం పూర్తి చేసే బాధ్యతని. సో దానికి కావలసిన నిధులన్నీ కూడా కేంద్రమే సమకూరుస్తుంది అని ఆవిడ క్లియర్గా నిన్న చెప్పడం జరిగింది. ఆ సమకూర్చడం కూడా ఏ రకంగా అంటే ఏ బ్యాంకుల ద్వారా ఏ రకంగా ఆర్థికంగా అంటే ఆ డబ్బు తీసుకొచ్చి ఇస్తారు అనేది అది కేంద్రమే చూసుకుంటుంది. తర్వాత గతం కంటే కూడా ఇప్పుడు వ్యయం ఎక్కువైతుంది పోలవరానికి. అంటే ఇంతకు ముందు వాళ్ళు ఏదైతే ఎంఓయూ వేసుకుంటారో ఆ ఎంఓయూకి అనుగుణంగానే ఇవన్నీ జరుగుతాయి. అంటే కేంద్రం దేనికైతే ఒప్పుకుందో అందులో ఎటువంటి మార్పు ఉండదు, దానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుంది కదండి. ఇప్పుడు యాక్చువల్గా పోలవరం ఈ పార్టీకి అయిపోవాలి, అవ్వలేదు. కాబట్టి విభజన చట్టంలో ఉండే హామీ ప్రకారం పోలవరంలో ఇప్పుడు వ్యయం ఎక్కువైనప్పటికీ దాన్ని కూడా కేంద్రమే భరిస్తుంది అన్నది ఆవిడ నిన్న చెప్పడం జరిగింది. సో ఈ చెప్పిన దాన్ని ఇప్పుడు నీతి ఆయోగ్లో ప్రస్తావించి ఈ పోలవరం అంశాన్ని ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించనున్నారు. ఎందుకంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిందో ఇప్పుడు దాన్ని బాగు చేసే కంటే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మాకు ఇట్లా కావాలి అని అడుగుతారనమాట. ఎందుకంటే అది మనం కేంద్రంతో చర్చించకపోతే ఎప్పటికప్పుడు మనకి పనులు జరగవు. ఇప్పుడు పోలవరం 3-4 సంవత్సరాల్లో పూర్తి కావాలంటే ప్రతి అడుగులోనూ మనకి కేంద్రం సహాయం కావాలి. ప్రతి అడుగు మనం వేసే అడుగు కూడా కేంద్రానికి చెప్పాలి. అంటే ఇద్దరి సమన్వయంతో ఈ పనులు జరుగుతాయండి. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వెళ్ళేది ఈ పోలవరం విషయం ఒకటే కాకుండా ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు ఇచ్చాక
అసలు పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా అక్కడ ప్రస్తావిస్తారు ఆయన. ఎందుకంటే కేంద్రం దృష్టికి వెళ్ళాలి, నీతి ఆయోగ్ దృష్టికి వెళ్ళాలి, నిర్ణయాలు తీసుకునేది వాళ్లే కాబట్టి. తర్వాత మీరు చెప్పినట్టుగా మోదీ గారితో కూడా సమావేశం అవ్వచ్చు ఆయన. సమావేశం అయ్యి ఇప్పుడు ఈ జరుగుతున్న అక్రమాలు కావచ్చు, అంటే ఈ 5 ఏళ్లలో జరిగినవి, ఎవరు వైసీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అరాచకాల గురించి కూడా మరి డిస్కస్ చేస్తారో ఏంటో. ఇప్పుడు ఎందుకంటే అన్నీ వివరంగా ఉన్నాయి కదా, ఆర్థికంగా ఎలా కుదేలైపోయింది రాష్ట్రం, ఇవన్నీ కూడా చర్చిస్తారు అక్కడ. ఎందుకంటే చర్చించి తీరాలి. మనకి ఏమైనా నిధులు కావాలి అంటే ఉన్న పరిస్థితిని వివరిస్తేనే కదా. ఇప్పుడు ప్రతిపక్షంగా అంటే మనం భావించలేం. కానీ ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, మీరు నెరవేర్చలేని హామీలు ఇచ్చారు ఎలక్షన్స్కి ముందు. జగన్మోహన్ రెడ్డి బాధ అదే కదా, నేను ఇంతకంటే చేయలేను, వాళ్ళు ఎలా చేస్తామంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని ఏడ్చాడు ఆయన. ఇప్పుడు అదే ఏడుస్తున్నాడు, ఇవాళ కూడా అదే ఏడుస్తున్నాడు ఆయన. ఇవాళ ఆయన ప్రెస్ ముందు ఏడుస్తున్నది అదే. వాళ్ళు అది ఇప్పుడు ఏమంటాడంటే, వాళ్ళు చెయ్యలేక ఈ అప్పులన్నీ మేము చేసేసాము, అన్ని ఆర్థికంగా అవకతవకలు జరిగాయి, రాష్ట్రంలో ఒక పైసా లేదని నింద మా మీద వేసి వాళ్ళు ఇవి అమలు చేయరు అని అంటున్నాడు. ఆయన ఎంతసేపు మాట్లాడినా ఏప్రిల్ మేలో వాళ్ళు అమలు చేయలేదంటాడు. ఏప్రిల్ మేలో ఇవ్వాల్సినవి ఆయన ఇవ్వాలా, మనం ఇవ్వాలా? అంటే తెలుగుదేశం ఇవ్వాలండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? వైసీపీ ప్రభుత్వం ఇవ్వాలి. మార్చి 16కు ముందు, అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే ఆయన బటన్స్ నొక్కి ఆయన ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వకుండా ఇంకా వీళ్ళు వచ్చి 50 రోజులు కాకుండానే మీరు ఇవ్వలేదు అని వీళ్ళ మీద పడుతున్నాడు. అందుకని ఇప్పుడు ఈయన ఇవన్నీ చర్చిస్తేనే రేపొద్దున్న ఫర్దర్గా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో, సూపర్ 6 కావచ్చు, మరొకటి కావచ్చు, ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి అమలు చేసి తీరుతుంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పని పాట లేదు కాబట్టి డే 1 నుంచి మీరు అమలు చేయలేదని వీళ్ళ మీద పడుతున్నాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టేశావు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసావు. ఇప్పుడు నువ్వేమో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు అంటున్నావు. ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టకుండా నువ్వు ఆ రకంగా మాట్లాడటం అనేది తప్పది. కాబట్టి రేపు నీతి ఆయోగ్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన చర్చిస్తారండి. ముఖ్యంగా పోలవరం మీద ఫోకస్ ఉంటుంది, అందులో సందేహం లేదు. బాబు గారు కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మెయిన్గా అమరావతి, పోలవరాన్ని ఎజెండాగా తీసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో అమరావతి నిర్మించకపోవడం వల్ల ఈ 5 ఏళ్ళు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాము. అలాగే పోలవరం కూడా. సో ఈ బాబు గారి స్పీడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లలో ఈ 2 కంప్లీట్ చేసే విధంగానే కనిపిస్తూ ఉంది. అలాగే నీతి ఆయోగ్ నుంచి కూడా ఎలాంటి హామీ రావచ్చు అంటారు? అంటే ఆల్రెడీ ఇప్పటికే కేంద్రం పోలవరం మీద హామీ ఇచ్చినా కూడా మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే హామీలు ఒకటే సరిపోదండి, నిధులు కూడా కావాలి. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు ఇమీడియట్గా కట్టాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదైనా ఒక టైం బౌండ్గా ఓకే మీరు చేయండి, మేము ఇస్తాం నిధులు అని ఒక హామీ ఇస్తే నీతి ఆయోగ్ నుంచి మనకు వస్తే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా జరగచ్చని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.